నమస్కారం మిత్రులారా, నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మన లఖన్ లాల్ నివాస్ దగ్గరికి అయితే రావడం జరిగింది. మన ధూల్పేట్లో ఇక్కడ వచ్చేసి ఒక 50+ మోడల్స్ అయితే ఉండడం జరిగింది. ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి, ఎన్ని ఫీట్ల నుంచి ఎన్ని ఫీట్ల వరకు ఉన్నాయి, ఏందని మాత్రం టోటల్గా మాత్రం మీకు అయితే అప్డేట్ ఇస్తాను. లొకేషన్ కూడా వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఓకేనా? నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన లఖన్ లాల్ నివాస్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఒక మోడల్ విగ్రహానికి हाइट అనేది తెలుసుకుందాం. అండ్ भैया जय श्री राम। भैया जय श्री राम भाई। आपका शुभ नाम भैया? युवराज सिंह। युवराज सिंह। भैया अपन का शेड का नाम एक बार बोलिए। लखन लाल निवास बलराम गली ऊपर दुलपेट जी। अपन के पास कितने मॉडल मूर्ति है भैया? 50 वेरायटी है भैया अपने पास। 50 वेरायटी। एक बार हर एक मूर्ति का तो अपन हाइट बताएंगे। अच्छा, आइए भैया। फीट है भैया ये दगड़ू सेट। ये 14 फीट मूर्ति है। हाँ, दगुड़ महाराज। दगड़ू महाराज सेट जी भैया। और ये वाला डमरू पे शिव जी बैठ के है। शिव जी है समझो भैया आप। ये वाला 15 फीट का है। ये 15 फीट है। हाँ 15 फीट। ये वाला 13 फीट है। ये 13 फीट मूर्ति है। చింతామణి కాన్సెప్ట్ లో ఉండడం జరిగింది. ఫస్ట్ హైట్ 12 ఫీట్స్ అంట హైట్. చూసింది కదా, నేచురల్ పంచా నేచురల్ కండువ అయితే రావడం జరిగింది అనేసి ఉంది. అండ్ అలానే ఇంకో మోడల్ విగ్రహం కూడా చూద్దాం. राम भगवान का है समझो। अच्छा, ये रामुनी कॉन्सेप्ट लो। हाइट कितना है भैया? 10 रहता भैया इसका। 10 फीट। हाँ भैया। నేచురల్ పంచా और నేచురల్ కండువా అండ్ అలానే కుందన్ వర్క్ కూడా రావడం జరిగింది. చూడండి, ये मूर्ति है भैया? ये मूर्ति 5.5 फीट का है भैया। ये 5.5 का 5 फीट। చూసింది కదా ఫ్రెండ్స్, ఇది 5.5 ఫీట్స్ అంట. ये 12 फीट है भैया। ఈ విగ్రహం వచ్చేసి 12 ఫీట్స్. కలకత్తా జ్యువెలర్స్ మొత్తం వచ్చేసి కలకత్తా జ్యువెలరీ అంట. మొత్తం బ్యాక్గ్రౌండ్ లో చూసుకున్నట్టయితే మన వెంకటేశ్వర స్వామి వారి ఫేస్ అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ మూర్తి దగుడు సెట్. దగుడ్ సెట్ సోలాపూర్ పూణేలో చాలా ఫేమస్ టెంపుల్ మన దగుడ్ సెట్ తెలుసుకోవచ్చు. ఈ గణేష్ का हाइट कितना है भैया? ये 10.5 रहता भैया। 10.5 ఫీట్స్. దీనిలో దగుడ్ సెట్ ఇంకోటి చిన్న మోడల్ కూడా ఉండడం జరిగింది. 8 फीट है भैया। వచ్చేసి 8 ఫీట్స్ అంట भैया। टेप ये मुंबई स्टाइल लो। हाँ भैया। చూసుకున్నట్టయితే हाइट कितना है भैया? 13 फीट रहता है। 13 ఫీట్స్. हाँ, ये जगन्नाथ भैया। ఇక్కడ వచ్చేసి మన జగన్నాథ్, పూరి జగన్నాథ్ నుండి బ్యాక్గ్రౌండ్ లో కాన్సెప్ట్ చూసింది కదా. हाइट कितना है भैया? इसका 18 रहता भाई। भैया ये मॉडल का क्या हाइट है भैया? ये वाले मॉडल का देखो भैया 8 फीट रहता। 8 फीट रहता। हाँ, ये क्या है? पूरा हनुमान जी का है समझो। पूरे पहाड़ लेके जो नदी में जाते थे ना जी, वो लुक में समझो। और एक मॉडल ये लालबाग का राजा है भैया। क्या हाइट है भैया मूर्ति? ये 6.5 है भैया। 6.5 फीट रहता। 6.5 फीट। हाँ, लालबाग का राजा। देवेंद्र का कवल निकाल। ये कितना फीट है भैया? ये आपको 8.5 फीट रहता भैया। 8.5 फीट। हाँ, और ये फीट ये भैया ये वाला ये भी 8.5 का समझो। 8.5 फीट। हाँ, क्या भैया? ये कवर ले जाके उसको डाल दे लाल पिकॉक का समझो। पिक्चर बैकग्राउंड में आता है। बैकग्राउंड లో వచ్చేసి అమ్మవారి ये कवर लाल बाग का डाल दे बाद में। అలానే కొంచెం స్లోగా కూడా वो तो बात समझा। ఇక్కడ ఈ విగ్రహం హైట్ తీసుకున్నట్టయితే 3 to 4 ఫీట్ ఉండడం జరిగింది. इसका అలానే చూడండి, చాలా బాగుంది. కవర్ బుజ్జ గణపయ్య నిండుగా సేమ్ ఒక 3 to 4 ఫీట్స్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అలానే ఇంకో మోడల్ విగ్రహం చూసుకుంటే సెట్టింగ్ పొజిషన్ లో విగ్రహం హైట్ వచ్చేసి ఒక 6 to 7 ఫీట్స్ ఉండడం జరుగుతుంది. చూడండి, నిండుగా బుజ్జ గణపతి. అండ్ అలానే మన రామ్లల్లా కాన్సెప్ట్ లో ఉండడం జరిగింది. 8 ఫీట్స్ అయితే ఉండడం జరిగింది విగ్రహం. చూసింది కదా, పంచ వచ్చేసి వైట్ కలర్ లో పింక్ కలర్ కండువా. సేమ్ మన రామ్లల్లా ఏ విధంగా అయితే ఉంటారో ఆ విధంగా అయితే గణేశుడు అయితే ఉండడం జరిగింది. అలానే ఇంకో మోడల్ విగ్రహం చూసుకుంటే 4 ఫీట్స్ ఉండడం జరిగింది. మన నంది వాహనం
సిట్టింగ్ పొజిషన్లో బొజ్జ గణపయ్య. తెలుసుకున్నట్టయితే ఇంకో మోడల్ విగ్రహం ఇక్కడ సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. బ్యాక్గ్రౌండ్లో అష్టగణపతి ఉండడం జరిగింది. సింహాసనం పైన రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పిల్లోస్ అండ్ అలానే నిమ్మలీలు కూడా ఉండడం జరిగింది. మూసికలు చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ లెగ్ కాడ చూసింది కదా. అండ్ అలానే ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తా. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఇంకా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ నిమ్మలీకలు అయితే ఉండడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఫినిషింగ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ అయితే రావడం జరిగింది. విగ్రహం హైట్ వచ్చేసి ఒక 8 to 9 feet మధ్యన. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే మన లాల్ బాద్షా రాజా కాన్సెప్ట్ సేమ్ ఫేస్ చూసింది కదా. చేతిలో చక్రం, చేతిలో గొడ్డలి అండ్ బ్యాక్గ్రౌండ్లో నెమలి చూడండి. కండువా వచ్చేసి బ్రౌన్ కలర్లో, బ్లూ కలర్ పంచ, కమర్ పట్ట గ్రీన్ కలర్లో. ఈ విగ్రహం హైట్ వచ్చేసి మీకు చెప్పాను కదా 9 to 10 feet మధ్యన ఉంటుంది. ఇంకో మోడల్ విగ్రహం చూపిస్తాం మీకు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే అది చూడండి. ఫస్ట్గా ఇది వచ్చేసి 9 feet అయితే ఉండడం జరుగుతుంది. బొజ్జ గణపయ్య. కండువ చూసుకుంటే పింక్ కలర్, బ్లూ కలర్ పంచ, బార్డరింగ్ కూడా చాలా నీట్గా అయితే రావడం జరిగింది. మూసిగా చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్న ఉండడం జరిగింది. అందరికీ ఫస్ట్గా ఒక మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఇంతకుముందు అన్న చెప్పడం జరిగింది. హైట్లో కూడా ఒక్కసారి నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేద్దామని మళ్ళీ ఒక్కసారి అయితే చెప్పడం జరుగుతుంది. మన పూణేలో చాలా ఫేమస్ టెంపుల్ దగుడ్ మహారాజ్, దగుడ్ షెట్ అంటారు. చూసింది కదా. ఆభరణాలు కూడా చాలా నిండుగా రావడం జరిగింది. సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి శివుని కాన్సెప్ట్లో ఉండడం జరిగింది. మా మెడలో చూసుకున్నట్టయితే రుద్రాక్ష మాలలు, చేతులకు రుద్రాక్ష మాలలు అండ్ పులి చర్మం అండ్ డమరుకం కూడా ఉండడం జరిగింది. డమరుకం పైన మన గణేశుడు అయితే కూర్చొని ఉండడం జరిగింది. అండ్ సర్పం చూసుకున్నట్టయితే గణేశునికి చూసిన కింద డమరుకం దగ్గర అయితే ఉండడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా బాగుంది. అండ్ పంచ అండ్ కండువ వచ్చేసి న్యాచురల్గా కవర్లు వేసి పెట్టిన, ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా దానికోసం అని. పంచ చూసుకున్నట్టయితే న్యాచురల్గా ఎంత చాలా బాగుందో. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఇది చింతామణి కాన్సెప్ట్లో ఉండడం జరిగింది. పంచ చూసుకుంటే వైట్ కలర్, కండువ చూసుకుంటే బ్లూ కలర్ పగడి పెట్టుకొని ఉండడం జరిగింది గణేశుడు. పైన వచ్చేసి పూరి జగన్నాథుడు అయితే ఉండడం జరిగింది చూడండి. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే సిట్టింగ్ పొజిషన్లో ఉండడం జరిగింది. హైట్స్ మీకు ఆల్మోస్ట్ అంత కొంచెం మళ్ళీ ఏంటంటే ఫాస్ట్గా చెప్పేసింది కాబట్టి మీకు స్లోగా నేను ఒకసారి అయితే చూపెట్టడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా గిరాక్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే మన పూణేలో చాలా ఫేమస్ టెంపుల్ మన దగుడ్ షెట్ చూసింది కదా. ఆల్మోస్ట్ ఆల్ బుకింగ్ కూడా చాలా ఫాస్ట్గా కావడం జరుగుతుంది. మీకు లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎందుకంటే ఇక్కడ వర్షం పడుతుంది కాబట్టి వీళ్ళంతా కవర్లు అయితే వేసి పెట్టడం జరిగింది. చూడండి చూసింది కదా. ఇక్కడ చూడండి కొంచెం లాంగ్ వ్యూ నుంచి కూడా చూపిస్తాను, ఎందుకంటే ఇక్కడ మొత్తం వెహికల్స్ అనేవి ఉన్నాయి. దానికోసం మీకు కొంచెం లాంగ్ వ్యూ నుంచి కూడా మీకు విగ్రహాలు అనేది చూపిస్తాను. అక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసినట్టయితే శివుని కాన్సెప్ట్లో ఉండడం జరిగింది. మన రైట్ సైడ్న నందీశ్వరుడు అండ్ బ్యాక్గ్రౌండ్లో చూసినట్టయితే మహాదేవుడు, జటాజుటాలు మహాదేవుడు అండ్ గంగామాత, స్నేక్స్, చేతిలో డమరుకం చూసిందిగా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే సిట్టింగ్ పొజిషన్ అండ్ బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే సంతు తుకారాం అండ్ విఠలేశ్వరుని బొట్టు అండ్ మన పండర్పూర్లో టెంపుల్ ఉంటుంది కదా ఆ టెంపుల్ బ్యాక్గ్రౌండ్. ఇక్కడ చూసుకున్నట్టయితే విఠలుడు అయితే ఉండడం జరిగింది అండి. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే మన లాల్ బాద్షా రాజా చూసింది కదా. లాల్ బాద్షా రాజా చాలా బాగుందో. ఇక్కడ చూసుకున్నట్టయితే
కంపల్సరీ మీరు వచ్చేసి ఈ కామెంట్లో జై శ్రీరామ్ అయితే టైప్ చేయండి, ఓకేనా. రాముని కాన్సెప్ట్లో ఉండడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం చూపిస్తాం మీకు. ఇక్కడ సెట్టింగ్ పొజిషన్లో ఉండడం జరిగింది, సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ పిల్లోస్ వచ్చేసి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లైట్ గ్రీన్ కలర్ కండువా, ఆరెంజ్ కలర్ పంచ. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే నెమలిని పట్టుకొని కూర్చొని ఉండడం జరిగింది. బ్యాక్గ్రౌండ్లో అమ్మవారు అండ్ అష్టభుజాధారి అయితే ఉండడం జరిగింది. అమ్మవారి చేతులు అన్నట్టు అష్టభుజాధారి అంటే. కండువా చూసుకున్నట్టయితే స్కై బ్లూలో పంచ, న్యాచురల్ పంచ పింక్ కలర్లో చూసింది కదా. అలానే ఇంకో మోడల్ విగ్రహం కొంచెం దూరం నుంచి చూపిస్తాం మీకు. చూసుకోవచ్చు మహాదేవుడు స్టాండింగ్ పొజిషన్లో బ్యాక్గ్రౌండ్లో మన స్వర్పాలు మాత్రం బ్యాక్గ్రౌండ్లో అయితే ఉండడం జరిగింది. మహాదేవుని శివలింగాన్ని పట్టుకొని కూర్చొని ఉండడం జరిగింది గణేశుడు. చూసింది కదా. ఇంకో మోడల్ చూపిస్తా. చూసింది కదా ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మన లఖన్ లాల్ నివాస్ దగ్గర అయితే మాత్రం టోటల్గా మాత్రం ప్రతి ఒక్క మోడల్ విగ్రహాలు అయితే చూపించా. అండ్ అలానే నా వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. నా ఛానల్ కొత్త చూసిన వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఒక్కొక్క బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి. నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సంతోష్ వ్లాగ్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, దాంట్లో ఫాలో చేయడం అంటే మాత్రం తప్పకుండా ఫాలో చేయండి. కలుస్తాం మరి కొత్త వీడియోస్ మీ ముందుకు వస్తాను.